పేరు. మీరు ఎప్పుడైనా నీలకుంతలాంబని చూడాలి అని మీరు అనుకున్నారు అనుకోండి, అమ్మవారిని అలా చూస్తే విశేష ఫలితం. అమ్మవారిని మీరు అలా చూడాలి అంటే ఒకే ఒక్క చోట సాధ్యం అవుతుంది. కామాక్షి ఏకాంబరేశ్వరుడి దేవస్థానంలో మీరు చుట్టూ తిరిగి వచ్చినప్పుడు ఏకాంబరేశ్వరుడు అంటే ఆ మామిడి చెట్టు కింద ఉన్నటువంటి పార్వతీ పరమేశ్వర స్వరూపం ఉంటుంది. పరమశివుడు ఇలా కూర్చుంటే పార్వతీదేవి ఆయన వంట తిరిగి కూర్చుంటుంది. ఆయన వంట తిరిగి కూర్చుని ఒళ్ళో సుబ్రహ్మణ్యం పెట్టుకుని ఉంటుంది. కింద వ్యాఘ్రపాదులు పతంజలి చూస్తూ ఉంటారు. నా చెల్లెలు మళ్ళీ పరమశివుణ్ణి చేరుకుంది, మా బావగారిని చేరుకుందని సంతోషంగా శ్రీ మహావిష్ణువు ఆలయ ప్రాకారంలోంచి చూస్తూ ఉంటారు ఏకాంబరేశ్వరుడి గుళ్ళో. అది దాటి ముందుకు వచ్చిన తర్వాత దేవాలయం ఉంటుంది. అక్కడ అమ్మవారు జడ వేసుకుని ఇలా బయటికి పెట్టుకుని ఆ జడ కింద పెడతారే, ఆ కుప్పిలు అంటారేమో వాటిని, ఆ వాటితో జటకంటారంటారో వాటిని పెట్టుకుని ఉంటుంది అమ్మవారు. అక్కడ కనపడుతుంది ఆవిడ దీర్ఘమైన కేశపాశం, లేదా ఒక్కొక్కసారి కొప్పు వేసి ఉంచుతారు. అక్కడ చూడొచ్చు నీలకుంతలాంబ, సుగంధ కుంతలాంబ, ఇవన్నీ అమ్మవారికి పేరు. ఎందుకు వచ్చాయో తెలుసా? అది శంకరాచార్యుల వారి ప్రతిపాదన. అంబోధర శ్యామల కుంతలాయై అంటే కుంతలములు అంటే వెంట్రుకలు, అలకలన్న వెంట్రుకలు. అంబోధర శ్యామల నల్ల కలువల ఖండం ఎలా ఉంటుందో అమ్మవారి జుట్టు అలా ఉంటుంది. నల్ల కలువలు ఒక కలువ పువ్వు తీసి చూడటం కాదు. నిన్న అమ్మవారి కన్నుల గురించి చెప్పేటప్పుడు విశాల నీలోత్పలలోచనాయై అన్నారే, అప్పుడు ఒక్క కలువ గురించి నేను మీతో మాట్లాడాను. అలా ఒక కలువ కాదు. మీకు నేను తేలిక ఉదాహరణ చెప్పాలి అంటే గుర్రపు డెక్క మొక్క అని కనపడుతుంటుంది మనకి కాలువల్లో. తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో ఎక్కువ. ఆ కాలువల నిండా గుర్రపు డెక్క మొక్క తిరిగిపోయింది అనుకోండి, కింద నీళ్లు కనపడవు, పైన గుర్రపు డెక్క మొక్క ఓటే కనపడుతుంది, అంతలా వ్యాపిస్తుంది. అలా మీరు ఒక సరోవరాన్ని ఊహించండి. ఆ సరోవరం నిండా నల్లకలువలు ఉన్నాయనుకోండి, నీరు కనపడలేదు. సరోవరం నిండా నల్లకలువలే. మీరు ఒడ్డున నిలబడి చూశారనుకోండి, ఒడ్డున నిలబడి చూస్తే ఒక ప్రయోజనం ఉంటుంది. అప్పయ్య దీక్షితుల వారు దాన్ని నిర్ధారించారు. నల్ల కలువలు కానీ తెల్ల కలువలు కానీ ఎర్ర కలువలు కానీ ఉన్నటువంటి బాగా నిండి ఉన్నటువంటి సరోవరం దగ్గరికి వెళ్ళి నిలబడితే ఉత్తర క్షణంలో మనసు నిలబడిపోయి ధ్యానంలోకి వెళ్ళిపోతుంది. అక్కడ కూర్చుని మీరు చూస్తూ ధ్యానం చేసినా వెంటనే మనసు నిలబడుతుంది, అది కదలదు. దానికి ఆ ఖండ మనకు శక్తి ఉంటుంది. అందుకే